గాడ్! ఇలా ఉండాల్సిన పూజ గది ఇలా అయిపోయింది. ఇంతకీ ఏమైందంటే, ఈరోజు సాటర్డే కదా అని పూజ చేశా. మేము బయటికెళ్ళిపోయాం. ఆ కబోర్డ్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ అయిపోయాయో తెలీదు గానీ, ఆ స్మోక్ అంతా లోపల ఉండిపోవడం వల్ల అట్లా అయిపోయిందనమాట. నేను చాలా బాధపడుతున్నానని మా హస్బెండ్ ఏమో నా కోసం పిజ్జా తీసుకొచ్చి ఇచ్చారు. పిజ్జా తినేసి ఇంకా నేను అది క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. ఇదంతా జరిగింది మార్నింగ్. నేను ఈవినింగ్ వచ్చి క్లీన్ చేశా అనమాట. మా హస్బెండ్ ఇంకా పైన పొగొస్తుందని చెప్పి అట్లా పేపర్ అంటించారు. నేను ఇంకా దానంతా రిమూవ్ చేసేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశా. నేను యాక్చువల్లీ కంగారుగా పూజ చేసేసి హౌస్ చేంజ్ అవుదాం అనుకుంటున్నామని చెప్పి వేరే హౌస్ చూడడానికి వెళ్ళాం. వెళ్ళి వచ్చిన తర్వాత స్మోక్ అలారం మోగుతుంది. అదేంటి, నేను అసలు స్మోక్ అలారమే పెట్టాను కదా, స్మోక్ అలారం ఎందుకు మోగుతుంది అని వచ్చి చూస్తే కబోర్డ్స్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సో అది ఓపెన్ చేయగానే చాలా స్మోక్ వచ్చింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డా. అసలు అంత బ్లాక్గా అంత స్మోక్ వచ్చింది. స్మోక్ అలారం పైన అటాచ్ చేయకుండానే అది వర్క్ అవుతుందన్న విషయం కూడా నాకు తెలీదు. ఇంకా నేను వర్క్ వెళ్ళి వచ్చేసి ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. ఏంటి ఇలా జరిగింది పూజ చేసిన రోజు అని చెప్పి మైండ్లో అయితే చాలా థాట్స్ రన్ అవుతున్నాయి. నేనేమైనా తప్పు చేశానా, ఏమైనా రాంగ్ చేశానా, ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి చాలా భయపడ్డా. అండ్ ఈ ఆయిల్ నేను కొత్తగా తీసుకున్నాను అనమాట. మేబీ దీనివల్ల ఎక్కువ పోకొచ్చిందని నేను అనుకుంటున్నా, ఏమో తెలియదు నాకు. యూజువల్లీ నేను ఎవ్రీ సాటర్డే పూజ చేస్తాను, ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఈరోజు ఇలా అయింది. అండ్ దీనికన్నా ముందు ఇంకొక నెగిటివ్ న్యూస్ తెలిసింది నాకు. ఏంటంటే మా హస్బెండ్ ఏదో వెళ్ళకూడని రూట్లో వెళ్ళారంట. సో దానికి మాకు $150 ఫైన్ పడింది. అది ఇప్పుడే మాకు లెటర్ పోస్ట్లో ఓపెన్ చేసి చెక్ చేసా. దాని తర్వాత వచ్చి చూసి ఎందుకు అన్నీ ఇలా అవుతున్నాయి ఈరోజు అని చెప్పి చాలా భయం వేసింది నాకు. బట్ ఆఫ్టర్ ఒక 5 to 10 minutes తర్వాత ఆలోచిస్తే నాకేం అర్థమైందంటే, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే మేము హౌస్ చూసి రిటర్న్ వచ్చిన తర్వాత స్మోక్ అలారం మోగింది. ఒకవేళ మేము అక్కడే ఉన్నప్పుడు స్మోక్ అలారం మోగితే అసలు ఎంత న్యూసెన్స్ అయ్యేదో అసలు. నిజంగా నాకైతే చాలా భయం వేసింది. అప్పుడు అనుకున్నా నేను, ఏం చేసినా వర్తే అని చెప్పి. సో మీరు ఎప్పుడు నీరసపడకండి, ఏం జరిగినా దేవుడు మీ పక్కనే ఉంటారు. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఇలా ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసినప్పటికీ నాకు ఒక 1/2 hour పట్టింది మొత్తం క్లీన్ చేసి. ఎందుకంటే మేము ఉన్నది రెంట్ హౌస్లో, అది ఎలా ఉందో అలా ఇవ్వకపోతే ఇంకా అంతే, మళ్ళీ దానికి రిపేర్లు ఫైన్లు అన్నీ చాలా ఉంటాయి. సో ఇలా ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం నీట్గా చేసి తర్వాత పెట్టాలి. ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలని తొందరగా చేసేసా అనమాట. సో ఫైనల్లీ దీన్ని బ్యాక్ టు నార్మల్ చేసేసా. ఈ రోజు నేను ప్రసాదంకి కస్టర్డ్ పుడ్డింగ్ చేసా, దాన్నే తింటున్నా ఇప్పుడు. అది కూడా అంత మంచిగా రాలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై, టాటా.